కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అన్న బీజేపీ నేత మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసమే బీజేపీ రైతు భరోసా యాత్రలు చేస్తోందని ఆరోపించారు. ఏ మంత్రి అన్నా ముఖ్యమంత్రి అన్నా సిగ్గుండాలని అంటా ఉన్నాను. ఈ రోజు ఏ హామీ ఇచ్చి అధికారంకి వచ్చిందో చివరి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కొనుగోలు చేయకుండా కేంద్రం మీద నిబ్బం పెడతా ఉన్నారు. ఈరోజు కేంద్రము మిమ్మల్ని గన్ని బ్యాగుల నుంచి ఫిట్రీ వరకు ట్రాన్స్పోర్ట్ నుంచి హమాలి వరకు ప్రతి రూపాయి మీకు చెల్లించి మిమ్మల్ని బ్రోకరేజ్ చేయమంటే కూడా మీరు ప్రాపర్ గా బ్రోకరేజ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రైతు దగ్గర కొనుగోలు చేసేటువంటి ప్రాసెస్ కూడా విఫలమైపోయి ఈ రోజు మీరు ఏదో ఒక నిబ్బం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు సాగుతున్నటువంటి ఈ ప్రక్రియ కొత్తగా వచ్చినటువంటి ప్రక్రియ కాదు. మీరు ఏదో కొత్తగా బ్రహ్మాండం బద్దలు చేసేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతుని పట్టించుకోవడం లేదు. రైతు గోసపడతా ఉన్నాడు. ఏం చేయాలి? బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. దానికి ఫస్ట్ ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేస్తలేదో, మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మద్దతు ధర విషయంలో ప్రకటించిన తర్వాత ఎందుకు అమలు చేసే విషయంలో వాళ్ళు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తారో దాన్ని ప్రజలకు చెప్పమన్నాడు. తెలంగాణ ప్రజలు భద్రాద్రి రాముడి దగ్గర గుడి దగ్గరికి పోయి ఆ గుడి ముందు నిలబడి మాట్లాడమని. అసలు ఈ రాష్ట్రంలో తప్పాటాల పేరు మీద కూడా కటింగ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టిందా? మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ టీం ఏర్పాటు చేసి ఎక్కడ కొనుగోలు సెంటర్ ఇక్కడ రైతుకి ఇబ్బంది జరగకుండా కొనుగోలు చేస్తుంటే వాళ్ళ పార్టీ అడ్రస్ లేదు,